ఇంపార్టెంట్ వీడియో. కలెక్టర్ అప్రూవల్ పెండింగ్ అనే మీకు స్టాటస్ చూపిస్తుందా? నెక్స్ట్ గెజెటర్ పెండింగ్ అని చూపిస్తుందా? గెజెటర్ ఆఫీసర్ వెరిఫికేషన్ అని చూపిస్తుందా? అండ్ చాలా మందికి సర్వే కంప్లీటెడ్ అని స్టాటస్ చూపిస్తుందా? ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు ప్రిపేర్ అవుతుంది? ఫైనల్ అప్రూవ్ అయితే ఫైనల్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇవాటి వీడియోలో మొత్తం చెప్తాను. వీడియోని ఎండ్ చూడండి. ఒక పాయింట్ మిస్ అయినా మాత్రం మీరు అనేది తర్వాత చాలా బాధపడతారు. ఇంకోటి, చాలా మంది నాకు హిందీలో వీడియో చేయండి అని చెప్తున్నారు హిందీ కోసం. సో अपने मुसलमान भाई जो कोई भी है हिंदी में वीडियो देखना चाह रहे, सो सेकंड चैनल का लिंक सेम वीडियो हिंदी में अपलोड करा वो चैनल में. सो नीचे डिस्क्रिप्शन में लिंक दिया, वहां जाके आप क्लिक करके चैनल पे जाके वो वीडियो देख सकते. రైట్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ అని నేను చెప్తాను అనమాట. కలెక్టర్ అప్రూవల్ స్టాటస్ పెండింగ్ ఉంది. దాని తర్వాత అప్రూవ్ అయిన తర్వాత అండ్ ఫైనల్ లిస్ట్ అనేది వచ్చిందా, నా పేరు ఉందా, ఎలా చెక్ చేసుకోవాలని చాలా మంది నా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ లో ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నా. ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి. ఫైనల్ లిస్ట్ వచ్చిందని చాలా మంది అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నా పేరు ఫైనల్ లిస్ట్ లో ఉందా లేదా ఒకసారి తెలుసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. క్వశ్చన్ నెంబర్ 3, పేరు వస్తే తర్వాత ఏమి చేయాలని చాలా మంది అడుగుతున్నారు. అండ్ దాంతో పాటు 4th పాయింట్ లో మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ ఇస్తాను అనమాట. ఆ టిప్ అనేది డెఫినెట్గా మీరు మైండ్ లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీకు అది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో మీరు ఏదైనా స్టాటస్ తెలుసుకోవాలన్నా ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎక్కడ తెలుసుకోవాలి, ఏం చేయాలనేది కూడా నేను లాస్ట్ లో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఇంకెందుకు టైం వేస్ట్, ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో క్వశ్చన్ నెంబర్ 1, ఫైనల్ లిస్ట్ వచ్చిందా సార్ అని చాలా మంది అడుగుతున్నారు. సో చూడండి, ప్రస్తుతం అన్ని జిల్లాలకు ఒకేసారి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల కాలేదు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క డిస్టిక్ కి అనేది సపరేట్ గా ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఒకటిసారి అందరికి ఇవ్వరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కలెక్టర్ అప్రూవల్ అనేది పూర్తయిన తర్వాత అధికారులు అర్హుల జాబితాను తుది పరిశీలన చేస్తారు అనమాట. అంటే కలెక్టర్ అయిపోయిన తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ చేస్తారు ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏ సమాచారాన్ని మీరు నమ్మకూడదు. రైట్. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఇది వచ్చేసింది, ఇది ఫైనల్ లిస్ట్, అప్పుడు మాకు ఈ స్టాటస్ లో ఇది చూపిస్తుంది, ఇదే ఫైనల్ లిస్ట్ అని చాలా మంది అనేది ఇలా సమాచారాన్ని అనేది అందిస్తున్నారనమాట. నేను ఒక్కటే చెప్తానమాట, మీకు ఫైనల్ లిస్ట్ అనేది విడుదలైన తర్వాత ఆటోమేటిక్ గా మీ స్టాటస్ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ మీకు స్టాటస్ లో అప్రూవ్డ్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు L2 అవుతే మీకు ఇల్లు శాంక్షన్ అయినట్టు చూపిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అనేది మీ పేరు అనేది లిస్ట్ లో పెట్టింది అని చెప్పేసి. ఓకేనా? పర్టికులర్ గా స్పెసిఫిక్ గా అనేది గవర్నమెంట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చెయ్యదు. ఏదున్నా ఇందిరమ్మ ఇల్లు పోర్టల్ వెబ్సైట్ ఉంది కదా, అందులోనే మీరు చూసుకోవాలి ఏ లిస్ట్ అయినా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, చాలా మంది అడిగేది డౌట్ ఏంటంటే నా పేరు ఫైనల్ లిస్ట్ లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. సో ఫైనల్ లిస్ట్ అధికారికంగా విడుదలైన తర్వాత మీ అప్లికేషన్ నంబర్ ఏదైతే మీకు అప్లికేషన్ నంబర్ ఉంది కదా, సో దాంతో అయినా లేకుంటే ఆధార్ కార్డ్తో అయినా లేదా మొబైల్ నంబర్తో అయినా ఆధార్ కార్డ్ నంబర్తో అయినా లేదా మొబైల్ నంబర్తో అయినా మీ అధికారిక వెబ్సైట్ పోర్టల్లో వెళ్ళే మీరు చెక్ చేసుకోగలుగుతారు. మీకైతే ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ పోర్టల్ అనేది గవర్నమెంట్ నిర్మించింది కదా, అదే వెబ్సైట్ లో వెళ్ళి మీరు చెక్ చేసుకోండి లిస్ట్. థర్డ్ పార్టీ వెబ్సైట్ లో వెళ్ళి మీరు మీ పేరు గనక మీ డీటెయిల్స్ గనక ఎంటర్ చేశారంటే వాళ్ళు మీ యొక్క నంబర్లు తీసుకొని మీకు కాల్ చేసి మాకు ఇంత డబ్బు ఏంది, మీ లిస్ట్ లో మీ పేరు వచ్చింది, సగం డబ్బు కట్టండి అని చెప్పి మాల్ ప్రాక్టీస్ ఫిషింగ్ అని చేస్తారనమాట. దాని తర్వాత మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది. ఓకేనా? అటు డబ్బు పోతుంది, ఇటు ఇది పోతుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, పేరు వస్తే తర్వాత ఏమి చేయాలని చాలా మంది అడుగుతున్నారు. మీ పేరు ఫైనల్ లిస్ట్ లో వచ్చింది అనుకోండి, ఇక మీరు రిలాక్స్ అయిపోండి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబరు, దాంతో పాటు అవసరమైన ఇతర పత్రాలు, డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇన్ కేస్ అధికారులు వచ్చి చెక్ చేసిన తర్వాతనే మీకు ఫైనల్ గా అనేది మంజూరా పత్రాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో 4th పాయింట్ ఏంటంటే నేను మీకు ఇచ్చే 4th పాయింట్ ఏదైతే మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో. సో చూడండి, ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పుడు చాలా మంది మైండ్ లో అనేది ఉంది, సార్ మా స్టాటస్ ఇలా చేంజ్ అవుతున్నాయి, మాకు స్టాటస్ ఏం అర్థం కావట్లేదు, ఈ స్టాటస్ యొక్క మీనింగ్స్ అర్థం కావట్లేదు. ఓకేనా? మాకు ఇల్లు వచ్చిందా రాలేదా మాకేం అర్థం అవ్వట్లేదు. చాలా మందికి అనేది ఇల్లులు వస్తున్నాయి, మేము మీడియాలో చూస్తున్నాము, అండ్ ఇంకోటి వచ్చేసి పేపర్లో చదువుతున్నాము, మాకు అల్లాలా నా ఫ్రెండ్కి కూడా ఇల్లు వచ్చింది నాకు రాలేదని చాలా మంది ఇది టెన్షన్లో పడుతున్నారు. చూడండి, లాజికల్ గా ఆలోచించండి. మీరు అనేది లిస్ట్ 1లో లిస్ట్ 2లో ఉన్నారంటే అర్థమైంది గవర్నమెంట్ మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసి మీరు అర్హులని కాబట్టే మీకు లిస్ట్ 1 లిస్ట్ 2లో పెట్టడం జరిగింది. రైట్. అక్కడ స్టాటస్ లో రిమార్క్స్ లో ఫస్ట్ సర్వే కంప్లీటెడ్ అని వచ్చింది, తర్వాత రిమైనింగ్ వచ్చేసి
పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అని వచ్చింది, ఎంపీడీఓ అప్రూవల్ అని వచ్చింది. దాని తర్వాత స్టాటస్ చెయ్యి కలెక్టర్ అప్రూవల్ పెండింగ్ వస్తుంది, కొంతమందికి లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్ పెండింగ్ వస్తుంది. అంటే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి డీటెయిల్ గా వెరిఫై చేస్తున్నారు, టైం టు టైం అప్డేట్ ఇస్తున్నారు. ఈ ఎస్ఐ రావడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. ఇది ఒకటి అర్థం చేసుకోండి, మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. లిస్టులు అనేది పర్టికులర్ గా మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసినట్టు లిస్ట్ అనేది రిలీజ్ చెయ్యరు, అది అఫీషియల్ గా ఇంద్రమల్లి వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవాలి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డెఫినెట్లీ కామెంట్ చేయండి, మీ కామెంట్ బేస్ పైన ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ టైం విజిట్ అంటే సో ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.